హిందువులతో ఎలా గొడవలు పెట్టుకోవాలి, హిందూ అమ్మాయిల్ని ఎలా పటాయించాలి, హిందువుల వ్యాపారాలు ఎలా ముగించాలి, హిందువులతో ఎప్పుడు వివాదాలు ఎలా పెట్టుకోవాలి, తద్వారా గొడవలు సృష్టించి ఆ పైన మతాధిపత్యం ఎలా తీసుకురావాలి, హిందువులు పారిపోయేలా ఎలా చెయ్యాలి, ఒకవేళ పోలీసులు అడ్డొస్తే ఎట్లా చెయ్యాలి, రాజకీయ నాయకులు వస్తే గనక వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలి, సెంటిమెంట్ ని ముస్లిం సెంటిమెంట్ ని డ్రా చేసి. ఇది పిఎఫ్ఐ ఎస్డిపిఐ అనుసరించిన వ్యూహం. కర్ణాటకలో దానికి ఉపయోగపడింది. అదే వ్యూహం కేరళలో అమలవుతోంది. దేశవ్యాప్తంగా చివరికి యువతని తీవ్రవాద శిక్షణ వైపుకు మళ్లిస్తున్నటువంటి పిఎఫ్ఐ సంస్థని నిషేధిస్తే, ఆ నిషేధించిన సంస్థ సంబంధించినటువంటి మొయిదీన్ కుట్టి అనేటటువంటి వాడు కేరళ నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి దాక్కున్నాడు. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో తాజాగా వాడు దిగగానే పోలీసులు అరెస్ట్ చేశారు. 2022లో అనగా బ్యాన్ పెడితే అప్పటి నుంచి తప్పించుకున్నటువంటి వాడు ఇప్పుడు ఇంతకాలానికి భారతదేశానికి ఇంకెవరు పట్టించుకోవట్లేదు అనుకుని తిరిగి వచ్చి దొరికిపోయాడు.